ప్రభునందు ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభు ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామములో మీకు వందనములు. స్పిరిచువల్ థాట్స్ 1 అను మా యూట్యూబ్ ఛానల్ని మీరు వీక్షిస్తూ ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొనండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మంచిది. మనము దేవుని గ్రంథములో నుండి పాత నిబంధనలో యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము మనము చదువుకుందాం. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును కనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. ప్రార్థన చేసుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మీ కుమారుడైన యేసు క్రీస్తునందు మాకు ఇచ్చిన గొప్ప రక్షణకై స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మా జీవితములో మీరు ఇచ్చిన మరి యొక్క నూతన దినమును బట్టి స్తోత్రములు. దీవించండి. మీ వాక్యము చదువుకొని ఉండగా మాతో మీరు మాట్లాడి బలపరచుమని యేసు క్రీస్తు ప్రభు ఘనమైన, శ్రేష్టమైన నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, మనము దేవుని గ్రంథములో నుండి యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము మనము చదువుకున్నాం. ఈ వచనములో యెహోషువ తన జనులకు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఒక నాయకుడు ప్రజలకు ఆజ్ఞ ఇచ్చుచున్నప్పుడు ఆ ఆజ్ఞకు లోబడవలెను. ఆ మాటకు విధేయతను చూపవలెను. ఆజ్ఞకు లోబడుట వలన, మాటకు విధేయత చూపుట వలన మేలు, క్షేమము, ఆశీర్వాదములు అనుభవిస్తారు. దేవుని గ్రంథములో ఒక మాట వ్రాయబడి ఉంది. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24 నుండి 27 వరకు మనము చూచినప్పుడు అక్కడ 2 గృహాలు మనము చూస్తున్నాం. ఒకటి బండ మీద కట్టబడిన ఇల్లు,
ఇసుక మీద కట్టబడిన ఇల్లు. ప్రభు మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాని ఇల్లు వరదలు వచ్చిన, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన, అనగా ప్రభు మాటలు విని ప్రభు మాటలకు విధేయతను చూపిన వారు వారి జీవిత యాత్రలో శ్రమలు వచ్చిన, ఇరుకులు వచ్చిన, ఇబ్బందులు వచ్చిన, కష్టాలు వచ్చిన, కఠినమైన పరీక్షలు వచ్చిన వారు ప్రభు కొరకు నిలుచుటకు ప్రభు వారికి సహాయము చేయును. మాత్రమే కాకుండా వారు ప్రభులో నుండి ప్రక్కకు ఏమాత్రము తొలగరు. ఎందుకనగా ప్రభు వారిలో నివసించి వారిని బలపరుచుచున్నాడు. అలాగే మనపై ఉన్న నాయకులు మన మేలును కోరి, మన క్షేమమును కోరి, మన ఆత్మీయ ఎదుగుదలకు ఉపయోగపడే మాటలు తెలియచేస్తూ ఉన్నప్పుడు అట్టి నాయకులకు మనము గౌరవమిచ్చి వారిని ప్రేమించి వారి మాటలకు లోబడుట వలన మన జీవితములో మేలులు పొందగలము. యెహోషువ గ్రంథము 3:5 యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును అని నాయకుడైన యెహోషువ జనులకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ప్రియమైన స్నేహితుడా, సోదరుడా, సోదరి, నీ జీవితములో కృంగిపోయి ఉన్నావా? నిరాశలో ఉన్నావా? ఏమి చెయ్యాలో తోచని పరిస్థితిలో నీ ఉన్నావా? ఉద్యోగములో ఇబ్బందులు ఎదుర్కొంటున్నావా? వ్యాపారములో నీవు కోరిన రీతిలో లాభము రాలేదు అని నిస్పృహలో ఉన్నావా? నువ్వు కష్టపడి చదువుతున్నా ఆ చదువుకు తగిన ఉద్యోగము రావడము లేదు అని నీవు డిప్రెషన్లో ఉన్నావా? అలాగైతే ప్రభు నీ పట్ల అద్భుతమైన కార్యములు చేయుటకు ఆయన శక్తిమంతుడు, సమర్థుడు, సార్వభౌమాధికారి. ఆయన ఆశ్చర్యమైన కార్యములు చేయువాడు. నిర్గమకాండము 15వ అధ్యాయము 11వ వచనములో పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, ఆశ్చర్యమైన క్రియలు
జరిగించి దేవుడవు నీవే. దేవుడు ఆశ్చర్యమైన కార్యములు జరిగించువాడు, ఆశ్చర్యమైన క్రియలు జరిగించువాడు. మూయబడిన వాటిని తెరవచేయువాడు, ఆటంకాలు మార్గాలుగా చేయువాడు, దుష్టుని ప్రతి కార్యములు దూరపరచువాడు. అయితే యెహోషువ తన జనులతో ఒక మాట జ్ఞాపకము చేస్తున్నాడు. మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. ప్రభు కార్యాలు మనము చూడాలి అంటే మన జీవితములో ఉండవలసినది, ప్రభు మనలో నుండి కోరుకుంటున్నది పరిశుద్ధత. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయములో కొండ మీది ప్రసంగములో ప్రభు హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. పరిశుద్ధత అనునది చాలా ప్రాముఖ్యమైనది. పరిశుద్ధతను మనం ఎలాగూ పొందగలము అంటే, యేసు క్రీస్తు ప్రభు తన దేహములో నుండి అమూల్యమైన రక్తమును చిందించాడు. ఆ రక్తము పవిత్రమైనది, నిర్దోషమైనది, నిష్కలంకమైనది, యోగ్యమైనది, ఏ లోపము లేనిది. ఆ రక్తము నీ కొరకు నా కొరకు ఆయన చిందించెను. ఆ రక్తము యొద్దకు వచ్చి ఆ రక్తమును ఆశ్రయించినప్పుడు ఆ రక్తములో మన పాపములు కడిగి మనలను పరిశుద్ధులుగా చేయును. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రులనుగా చేయును. అలాగైతే ప్రియులారా, యేసు క్రీస్తునందు విశ్వాసముంచుము. యేసు క్రీస్తు రక్తములు నీ పాపములు కడుగుకొని పరిశుద్ధతను కలిగి ఉండుము. ప్రభు ఆశ్చర్యమైన కార్యాలు జరిగించువాడు. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. కృపామయుడా, స్తోత్రములు. మీ మాటలు దీవించుమని, ముద్రించి ఫలింపచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థన చేయుచు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.